ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోని 1 మార్క్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ అనేక లైన్స్గా స్ప్లిట్ అయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఆ స్పెక్ట్రమ్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు స్పెక్ట్రంలోని ప్రతి లైను అనేక లైన్స్గా స్ప్లిట్ అయినట్టు కనిపిస్తే దాన్ని జీమాన్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? జీమాన్ ఎఫెక్ట్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమాన్ ఎఫెక్ట్. సేమ్ అదే విధంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా స్పెక్ట్రాలోని ప్రతి లైన్ అనేక లైన్స్గా స్ప్లిట్ అయినట్టు కనిపిస్తుంది. దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. స్టార్క్ ఎఫెక్ట్. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమాన్ ఎఫెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అయితే దాన్ని జీమాన్ ఎఫెక్ట్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సమక్షంలో స్పెక్ట్రల్ లైన్స్ స్ప్లిట్ అయితే దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, ద ప్రిఫరెన్స్ ఆఫ్ 3 unpaired electrons in the nitrogen atom can be explained by. nitrogen atom n z equal to ఎంత atomic number 7. electronic configuration 1s2 2s2 2p3. సో ఇక్కడ pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ని మనం ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేస్తాము? 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3 ఎలక్ట్రాన్స్. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే అవి జతగూడతాయి. అంతేకాని ఫస్ట్ 2pxలోనే 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయకుండా మనం ఏం చేస్తాం? 1 2 3. ఒకవేళ 4th ఎలక్ట్రాన్ ఉంటే 4 5 6. ఆ విధంగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే అవి జతగూడతాయి. దాన్ని ఏం రూల్ అంటారు? దాన్ని ఏమంటారు? హున్స్ రూల్. సో నైట్రోజన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ రూల్ ప్రకారం ఫిల్ అవుతున్నాయి? హున్స్ రూల్ ప్రకారం ఫిల్ అవుతున్నాయి. హున్స్ రూల్ అంటే ఏంటి? వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz ఆర్బిటాల్. వీటి యొక్క ఎనర్జీ ఈక్వల్గా ఉంటుంది. ఎనర్జీ ఈక్వల్గా ఉన్న ఆర్బిటాల్స్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తరువాతనే అవి మళ్ళీ జతగూడతాయి. ఈ రూల్ని హున్స్ రూల్ అంటారు. సో హున్స్ రూల్ ప్రకారం నైట్రోజన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ఈజ్. కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో కాపర్ సింబల్ ఏంటి? Cu. కాపర్ Z ఈక్వల్ టు ఎంత? 29. Z ఈక్వల్ టు 29. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 3s2 3p6 4s. జనరల్గా ఎలా రాస్తాం? 4s2 3d9గా రాస్తాం. జనరల్గా మనం అన్ని యాటమ్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్టు రాస్తే 4s2 3d9 2 4 10 12 18 20 29 వచ్చినాయి. 29 అటామిక్ నెంబర్ ఇస్ 29. సో అటామిక్ నెంబర్ 29 అయితే ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి? 29. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో కాపర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 29 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎస్లోంచి ఒక ఎలక్ట్రాన్ డీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 ఎలక్ట్రాన్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ s ఆర్బిటాల్ టు d ఆర్బిటాల్, 4s ఆర్బిటాల్ టు 3d ఆర్బిటాల్. ఇన్ కాపర్ 1 ఎలక్ట్రాన్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 4s ఆర్బిటాల్ టు 3d ఆర్బిటాల్. అప్పుడు ఏమవుతుంది? 4s1 3d 10 అవుతుంది. 4s1 3d 10. మరి ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ లాస్ట్లో ఏమొచ్చింది? d10 3d10 అన్నాం. d ఆర్బిటాల్లో 5 సబ్షెల్స్ ఉంటాయి. d ఆర్బిటాల్ ఎన్ని? 5 సబ్షెల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అందులో? 10 ఎలక్ట్రాన్. d ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్. సో ఎందులో అయినా సరే కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఉంటే
వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాటికి ఏముంటుంది? స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకుముందు మనం రాసినట్టు 4s2 3d9 ఉంటే దానికి స్టెబిలిటీ ఉండదు. అది స్టెబిలిటీ కోసం ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఎస్లోంచి డీలోకి పంపిస్తుంది. అప్పుడు D10 కాన్ఫిగరేషన్ అవుతుంది. D10 కాన్ఫిగరేషన్ అవడం వల్ల అది కంప్లీట్లీ ఫీల్డ్ d ఆర్బిటాల్ అవుతుంది. మరి కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్ ఉంటే దానికి స్టెబిలిటీ వస్తుంది. హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఉన్న స్టెబిలిటీ వస్తుంది, లేదా కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్స్ ఉన్నా కూడా దానికి స్టెబిలిటీ వస్తుంది. అందుకనే అది స్టెబిలిటీ కోసం అది ఏం చేస్తుంది? D10 కాన్ఫిగరేషన్గా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా రాయాలి అంటే ఎలా రాద్దాం? ఇక్కడ రాద్దాం. ఆర్గాన్ 4s1 3d10 4s1 3d10. ఆర్గాన్ అంటే ఎంత? ఆర్గానిక్ ఇక్కడ 2 4 6 10 12 18 ఉంటే 18 అటామిక్ నెంబర్ ఏంటి? ఆర్గాన్ది. కాబట్టి ఇక్కడ వరకు మనం రాయకుండా ఏం రాయొచ్చు? సింపుల్గా ఆర్గాన్ రాసేసి లాస్ట్ అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ ఏంటి? 4s1 3d10. ఇక్కడ నేను ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ క్లాసెస్ చెప్పేదే యావరేజ్ స్టూడెంట్స్ కోసం, స్లో లర్నర్స్ కోసం. కాబట్టి ప్రతి విషయాన్ని క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని బోర్గా ఫీల్ అవ్వకుండా కంప్లీట్గా డెప్త్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం అన్నారు. క్రోమియం సింబల్ ఈస్ Cr. Atomic number Z equal to 24, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 4s2, 3d4గా ఉండాలి. యాక్చువల్గా 4s2, 3d4గా ఉండాలి. కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. d4 ఉండడం వల్ల దీనికి స్టెబిలిటీ రాదు. అందుకని ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఎస్లోంచి డీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 electron is transferred from 4s orbital to 3d ఆర్బిటాల్. అప్పుడు ఏమవుతుంది? కాన్ఫిగరేషన్ 4s1 3d5 అవుతుంది. 3d5 అంటే ఇదేంటి? హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్. హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ ఉన్నా సరే దానికి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి మోర్ స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీ కోసం 1 electron ఏమవుతుంది? 4sలోంచి 3dలోకి వెళ్తుంది. అంటే క్రోమియంలో ఏముంటుంది? హాఫ్ ఫీల్డ్ d ఆర్బిటాల్ ఉంటుంది. కాపర్లో ఏముంటుంది? కంప్లీట్లీ ఫీల్డ్ d ఆర్బిటాల్. ఎనీ ఆటమ్ ఆర్ అయాన్ ఇఫ్ కంటైన్స్ హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ d ఆర్బిటాల్స్, ద ఆటమ్స్ ఆర్ అయాన్స్ బికమ్స్ మోర్ స్టేబుల్. సో స్టెబిలిటీ కోసం ఈ విధంగా ఇక్కడ కంప్లీట్లీ ఫీల్డ్ D10 కాన్ఫిగరేషన్ వస్తుంది, ఇక్కడ D5 కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సింపుల్గా రాస్తే ఏమొస్తుంది? ఆర్గాన్ 4s1 3d5గా రాయాలి. ఆర్గాన్ 4s1 3d5. ఆర్గాన్ అంటే 18 electrons, 19 24 electrons. సో సింపుల్గా రాయాలంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ 4s1 3d5గా రాయొచ్చు. లేదంటే క్లియర్గా కంప్లీట్గా రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. హాఫ్ ఫీల్డ్ d ఆర్బిటాల్, ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. ఇన్ పొటాషియం ఆటమ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ 4s ఆర్బిటాల్ ఇన్స్టెడ్ ఆఫ్ 3d ఆర్బిటాల్. దిస్ ఈస్ అకార్డింగ్ టు అన్నారు. ఇక్కడ 4s ఆర్బిటాల్ అంటే 4s ఇచ్చినారు, ఇంకా ఏమి ఇచ్చినారు? 3d ఇచ్చినారు. అంటే 4sలోకి ఫస్ట్ వెళ్తుంది, 3dలోకి వెళ్ళదు. ఇప్పుడు మనం దీని యొక్క ఎనర్జీ తీసుకోవాలి. ఎందుకంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ ఎలక్ట్రాన్స్ లోవర్ ఎనర్జీలోకి ఎంటర్ అయిన తర్వాతనే హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తాయి. మరి ఈ రెండిట్లో దేనికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, దేనికి ఎనర్జీ తక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి n+l ఒక ఆర్బిటల్ యొక్క ఎనర్జీ తెలుసుకోవాలంటే n+l రూల్ని ఫార్ములాని తీసుకుందాం. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అది షెల్ నంబర్ని తెలియజేస్తుంది. షెల్ నంబర్ అక్కడ n = ఎంత? 4 అంటే 4. l అనేది అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ s ఆర్బిటాల్కి 0గా ఉంటుంది. s p d fలో l వాల్యూస్ అనేవి s ఆర్బిటాల్కి 0, p ఆర్బిటాల్కి 1, d ఆర్బిటాల్కి 2, f ఆర్బిటాల్కి 3గా ఉంటాయి. సో ఇక్కడ s ఆర్బిటల్ కాబట్టి l వాల్యూ ఎంత? 0. అండ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అంటే ఎన్నో షెల్లో ఉంది, అది 4 కాబట్టి 4 + 0 అంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది.
ఇక్కడ 3D ఆర్బిటాల్కి ఎనర్జీ చూద్దాం. 3 అంటే ఇదేంటి, ఎన్ వాల్యూ ఎంత 3, థర్డ్ షెల్. డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత 2, అంటే 3 + 2 అంటే ఎంత అవుతుంది, టోటల్ 5 అవుతుంది. సో 4s ఆర్బిటాల్ 3D ఆర్బిటాల్ తీసుకుంటే దేనికి తక్కువ ఎనర్జీ ఉంది, 4s ఆర్బిటాల్కి తక్కువ ఎనర్జీ ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాలలోకి వెళ్ళిన తర్వాతనే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాలలోకి వెళ్తాయి. ఈ రూల్నే మనం ఏమంటున్నాం, ఆఫ్బౌ ప్రిన్సిపల్. In an atom, the filling of electrons taking place in the increasing order of their energies. ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే అవి ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే ఆఫ్బౌ ప్రిన్సిపల్ లేదా బిల్డింగ్ అప్ రూల్ అంటారు. థ్యాంక్ యూ.